అందరికీ నమస్కారం. పెన్నా రచన సంఘం సభ్యులు సాహిత్యంతో సాయంత్రం 4 అనేదానికి మన మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, ఇది బాల్ గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి మీద మనం మాట్లాడదాం అనుకున్నాం. బాల్ గంగాధర్ తిలక్ ఎపిసోడ్ 2 అవుద్ది ఇది. ఎందుకంటే మొన్న కొన్ని బాల్ గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రిలో కొన్ని మనం అనుకున్నాం. అయితే కొంతమంది సెలెక్ట్ చేసుకొని కూడా కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు ఆ కవితలనే చదవచ్చు, మిగతా వాళ్ళు చదివిన వాళ్ళు మరొక కవితని ఎంచుకోవడానికి బాగుంటుంది. ఇదొకటి. అయితే దీనికి ముందు ఒక 2 విషయాలు ఏంటంటే, ఒకటి సాహిత్యంతో సాయంత్రం 5ని మామూలుగా నెక్స్ట్ మంత్లో జరుపుకుంటాం, అది మామూలే. అయితే దానికి ఏం తీసుకుందాం నేను అంటే ఇప్పుడు డిస్కషన్ కాకపోయినా మీ అభిప్రాయాన్ని మీలో ఉంచుకొని మీరు ఇక్కడికి వచ్చి చెప్పేటప్పుడు అభిప్రాయం చెప్పేస్తే సరిపోతుంది. ఏదైనా బుక్ అయినా, లేదంటే వాళ్ళ ఏదైనా కవితలైనా, ఏదైనా మంచి కవిత వాళ్ళు చదివిన కవితనా, మామూలుగా వస్తుంటాయి మనకు ఆంధ్రజ్యోతిలో కానీ ప్రజాశక్తిలో కానీ సోమవారం వస్తుంటాయి, ఆదివారం వస్తుంటాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏటూరు నాగేంద్ర గారి కవిత అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా చదివి చూడండి. మంచి కవిత, చాలా బాగుంది ఆ కవిత. ఆదివారం ఆంధ్రజ్యోతిలో వేస్తున్నారు. మంచి కవిత, అది మళ్ళీ చూస్తారు. తర్వాత ఇంకపోతే బాల్ గంగాధర్ తిలక్ గారి గురించి 2 మాటలు మనం ముందే మాట్లాడుకున్నాం. అయినా కూడా ఆయన అమృతం కురిసిన రాత్రి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక 2 మాటలు మాట్లాడుకొని ఇంకో దానికి వెళ్దాం. ఎట్లా బాల్ గంగాధర్ తిలక్ మీ అందరికీ తెలిసిన విషయమే. మంచి రచయిత, సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అయినా కూడా కొన్ని బాధలు పడ్డాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా బాధలు పడ్డాడు. అతను మొదట ఛందస్సులో రాసేవాడు. ఛందస్సులో రాసిన తర్వాత కూడా మళ్ళీ వచన కవితల వైపు వెళ్ళాడు. వచన కవితల నుంచి మళ్ళీ కథలు కూడా వెళ్ళాడు. కథల్లో నాకు అమితంగా నచ్చిన కథ ఏంటంటే నల్లజర్ల రోడ్డు. మీరందరూ చదువు ఉంటారు. అద్భుతమైన కథ అది కానీ చదివితే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన మనుషులు, ఆ ముసలాయన, ఆ సంఘటన, ఆ పాప, లాస్ట్లో బస్సులో చిల్లర ఇసిరేసిపోవటం, కాగితం 10 రూపాయల కాగితం ఇసిరేసిపోవటం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుంటాయి. ఎవరైనా మీరు నల్లజల్ల రోడ్డు కానీ చదవకపోతే చదవండి, చదువుంటారనుకుంటున్నాను. అది తర్వాత దీన్ని 68లో అనుకుంటా ఆయన చనిపోయిన తర్వాత ఈ బుక్ వచ్చింది. ఆయన రాశారు కానీ బుక్ రాలా. విశాలాంధ్ర వాళ్ళు బుక్ వేశారు. 71లో అనుకుంటా, 71లో మన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అమృతం కురిసిన రాత్రికి వచ్చింది. అట్లాగే కథలు కూడా ఉన్నాయి. ఊరి చివరి ఇల్లు కూడా ఉంది. ఊరి చివరి ఇల్లు అనేది కూడా ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా ఈరోజు ఉదయం మన గ్రూప్లో కూడా పెట్టాను. పెన్నా రచన సంఘం 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా కార్యవర్గాన్ని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటాం. దాంట్లో ఒక పద్ధతిలో ఒక భాగం అది. సంఘం యొక్క పద్ధతిలో, నియమావళిలో ఒక భాగం ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం. అది చాలామంది ముందే వాళ్ళు అంటే ఇక్కడ రాని వాళ్ళు కూడా ఫోన్లో చెప్పచ్చు అని చెప్పున్నాను. ఫోన్లో చెప్పమని చెప్పాను. తర్వాత ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు ఓపెన్గా. తర్వాత అన్నీ మళ్ళీ కంక్లూడ్ చేసుకొని మనం ఈరోజు రాత్రి కూర్చొని అన్నీ డిసైడ్ చేసుకొని, మీ మాటలు కానీ ఫోన్ ద్వారా వచ్చినట్టు కానీ అన్నీ డిసైడ్ చేసుకొని దాని ప్రకారం మనం ఎవరు అంటే ముఖ్యంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, ఈ 3 ఎన్నుకుంటే మిగతా కార్యవర్గం ఎట్లా ఆల్రెడీ ఉంటుంది. ఆ కార్యవర్గ సభ్యుల్లోంచి వీళ్ళు వస్తారు. కార్యవర్గ సభ్యుల్లోంచి ఈ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు కోశాధికారి వస్తారు. ఇది దీని విషయం. అది 2వ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ సాహిత్యంతో సాయంత్రం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం దాని మీద కూర్చుందాం. అది సంగతి. ఇంకా ఇది మొట్టమొదట దీన్ని 4 గంటలకే నేను మామూలుగా 4 గంటలకని చెప్తాను. అసలు 4 గంటే 5కి అనే ఉద్దేశంతో 4 గంటలు పెడుతుంటాను. కానీ మా నిష్ఠా గరిష్ఠుడు అంటున్నా ఆ టైపులో ఎందుకంటే కరెక్ట్గా 4కే వచ్చి కూర్చొని నాకు ఫోన్ చేశాడు. ఏమయ్యా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నాను, ఏడున్నావు నువ్వు అని. నేను అప్పుడు ఇంట్లో ఉన్నా. ఇంకా తర్వాత రెడీ అయ్యి బరిగిచ్చాను.
అందుకని ఫస్ట్ ఈజ్ ఫస్ట్ కాబట్టి ఇంద్రగంటి మధుసూదన్ గారు బాలగంగాధర్ తిలక్లోని అమృతం కురిసిన రాత్రిలోని మంచి కవితని చదివి వినిపిస్తారు. ఆహ్వానిస్తున్నాం, రండి సార్. పెన్నా రచయితల సంఘం తరఫున ఈ చల్లటి సాయంత్రం సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా 4 గంటలకే వచ్చాను నేను. కారణం ఏంటంటే గత 3 సార్లుగా నేను రాలా. 3 పర్యాయాలు జరిగింది కానీ నేను రాలా. నిజాన్ని చెప్పాలంటే నేను రాలేదు, ఎందుకంటే నాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నందువల్ల రాలేకపోయాను. ఈరోజు వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర తిలక్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంటున్నారు. కానీ ఆ స్థాయికి నేను ఎదగలేదేమో, దాన్ని అర్థం చేసుకునే స్థాయి నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టంగా ఉన్నాయి. నేను చదివాను, బుక్ చదివాను. నేను ఏది చదివినా ఆ పాత పదాలు, ఎక్కడెక్కడివో పదాలు ఉన్నాయి. ఆ పదాల అర్థాలు వేయాలంటే కూడా కష్టంగా ఉంది. అందువల్ల అది బాగా మర్దన చేసి చదవగా ఎప్పుడుకో అర్థమయ్యేటట్లుగా అనిపిస్తున్నది నాకు ఆ బుక్ చూస్తే మాత్రం. కాకపోతే నేను ఈజీగా ఉంటుంది, నాకు అవకాశంగా ఉంటుందని నేను దొంగ పని చేసి నీడలు అనేటువంటి ఒక కవితను ఎంచుకున్నాను. ఈ నీడలు అనేటువంటి కవిత పాత భావాలు, పాతకాలంలో ఉండే మనుషులు వాళ్ళ యొక్క ఆ మనస్తత్వాలను వదిలిపెట్టలేక అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, అవి ఇంకా పారంపరికంగా వస్తున్నాయి, ఆ నీడలు ఇంకా వదిలిపెట్టడం లేదు వీళ్ళని అనేటువంటి ఒక ఉద్దేశంతో రాశాడు. తర్వాత దీంట్లో కవిత్వ పాలు కంటే కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలే ఎక్కువగా ఉన్నాయి ఈ కవిత నిండా కూడా. నీడలు అనేటువంటి కవితలో మనం రాస్తే దీన్ని కవిత అనరు, భలే రాసేవాళ్ళ ఇది ఒక కవిత అంటారు. నిజంగా చెప్తున్నా. కానీ బాలగంగాధర తిలక్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి ఆయన రాశాడు కాబట్టి అది కవితే, కానీ అందులో కవిత్వం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకోకు, వీళ్ళని అసహ్యించుకోకు, నిన్నెన్నెన్నో అన్నారు, అవమానాల పాలు చేశారు, అవినీతి అంటగట్టారు, ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. దీంట్లో ఎక్కడా కవిత్వం పాలు లేదు. కానీ వ్యంగ్యం ఉంది, ఒక స్త్రీ పక్షపాతం ఉంది. చిన్నమ్మ అంటేనే మనకు అర్థమవుతుంది. మొదటి 2 లైన్లలోనే మనకి కవిత్వం, ఆ కవిత యొక్క దాని విషయం ఏందనేది తెలుస్తుంది. కారణం ఏంది, చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకోక అనగానే తెలిసిపో. చిన్నమ్మ అనగానే ఒక స్త్రీని సంబోధిస్తున్నాడు, వీళ్ళ మీద కోపగించుకోకు అంటే స్త్రీని ఎవరైతే అణిచారో వాళ్ళ మీద కోపగించుకోకమ్మా అన్నట్టుగా అర్థమైపోయింది. దాంతోనే ఫెమినిజం అనేది అక్కడ తెలిసిపోతుంది. వీళ్ళని అసహ్యించుకోకు, నిన్నెన్నెన్నో అన్నారు. పాత రోజుల నుంచి స్త్రీలని అణగదొక్కడం, స్త్రీలను ఏదో ఒకటి అనడము, వాళ్ళు ఎందుకు పనికిరారు అనడం, వాళ్ళని లోపల కూర్చోబెట్టడం, బయటికి రానికుండా చేయడం, చదువు లేకుండా చేయడం, ఇటువంటివన్నీ పనులు చేశారు. కాబట్టి నిన్నెన్నెన్నో అన్నారు, అవమానాల పాలు చేశారు. వాకిట్లోకి వస్తే అవమానం, ఏదైనా మంచి చీర కట్టుకొని శుభ్రంగా కట్టుబొట్టు కట్టుకొని వాకిట్లోకి వస్తే ఏదో ఒకటి అనడం, అవమానం చేయడం, ఇవన్నీ పాత రోజులు. ఇప్పుడు చాలా మారిపోయిందండి. ఇప్పుడు విషయం కానే కాదు ఇది. ఇది ఎప్పుడు బాలగంగాధర తిలక్ కాలం నాటి కవిత ఇది. అవినీతి అంటగట్టారు, ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. అందుకనే పాత రోజుల్లో 5వ తరగతి దాకా చదివారు ఆడపిల్లలు. తర్వాత రామాయణాలు మహాభారతాలు చదివిచ్చేసి అమ్మాయి ఆడపిల్లకి ఎందుకు చదువు, ఆడపిల్లకి చదువు కావాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, ఊళ్ళు వెళ్ళాలన్నా, ఇటువంటి మాటలన్నీ పుట్టుకొని వచ్చాయి. దానివల్ల స్త్రీలని అణగదొక్కారు. ఆ విషయాన్నే ఈయన చాలా చక్కగా మొదటి ఈ 5-6 లైన్లలోనే ఆయన చెప్పదలుచుకున్న విషయం అంతా కూడా మొదటి 5-6 లైన్లలోనే మనకు తెలిసిపోయింది. ఇంకా కొరవదంతా కూడా ఆయన కంటిన్యూగా ఆయన వ్యంగ్యాస్త్రాలే, అన్ని వ్యంగ్యాస్త్రాలే దీంట్లో. చిన్నమ్మ వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు, రేపటి గురించి భయం, సంఘ భయం, అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం, గతంలో కూరుకుపోయిన మనుష్యులు. అంటే గతాన్ని నుంచి బయటికి రావడంలా
ఇప్పుడు వచ్చేసారు, మనం వస్తున్నాము, మగవాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్ళు వస్తున్నారు, కానీ గతంలో అట్లా ఉండేది కాదు. వాళ్ళ పాత పద్ధతులు, ఛాందస భావాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఉండేవాళ్ళు. దాంట్లో నుంచి బయటకు వస్తే సమాజం ఏమన్నా అంటుందేమో, పక్క వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఒక రకమైనటువంటి భయంతో వాళ్ళ మనసులో ఏమన్నా ఉండని, కానీ పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు, ఏమీ తెలియనట్టు అట్లనే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు గతంలో కూరుకుపోయిన మనుషులు గతించిన కాలపు నీడలు ఇక్కడ తీసుకున్నాడు అనమాట. ఏది విషయానికి శీర్షిక గతించిన కాలపు నీడలు. కాలం గడిచిపోయింది. ఆ కాలంలో ఉండే మనుషుల యొక్క మనస్తత్వాలు ఏమో తెలుసు, కానీ ఆ కాలంతో వాటితో పాటు అవి వెళ్ళిపోలే. దాని తర్వాతగా అవి పాకుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి అన్నట్టు దానికి నీడలు అని తీసుకున్నాడు. చిన్నమ్మ, ఇక్కడ చిన్నమ్మ అంటే ఓ స్త్రీ అని. ఇక్కడ చిన్నమ్మ, వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు, కలుగుల్లోంచి బయటికి రాలేరు. అంటే కలుగు అంటే ఇక్కడేంది, ఒక సంఘ కట్టుబాట్లు. ఆ కట్టుబాట్లను దాటి వీళ్ళు బయటికి రాలేరు. తోకలు దిగిన ఎలుకలు అంటే వీళ్ళకు వాయిస్ లేదనమాట, బయటికి రాలేరు, చెప్పలేరు. వాళ్ళు ఏమనుకుంటున్నా బయటికి చెప్పలేరు. సంఘానికి భయం, సంఘానికి వెరుస్తారు. అందువల్ల దాంట్లోనే ఉంటారు, ఆ గిరి గీసుకొని దాంట్లోనే ఉంటారు. కలుగుల్లోంచి బయటికి రాలేరు, లోపలే తిరుగుతారు. మౌఢ్యం వల్ల బలాఢ్యులు, మూఢత్వం. అన్నిటికీ కారణం అదే కదా, మూఢత్వం. కాబట్టి తమ నమ్మినదే కరెక్టు, లేదా తమ పూర్వీకులు నమ్మిందే కరెక్టు. దాన్ని దాటి పక్కకు పోతే ఏమవుతుందో ఏమో, సంఘం ఏమంటుందో అనేటువంటి ఒక మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి సమాజాన్ని గురించి ఈయన రాస్తాడనమాట. అవివేకం వల్ల అవినాశులు, వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు. ఇక్కడ మధ్యతరగతి ప్రజలు అని వాడడంలో కారణం ఏంటంటే, మధ్యతరగతి ప్రజలంటే వాళ్ళకి కట్టుబాట్లు ఎక్కువ. అటు పేదవాడికి పెద్ద కట్టుబాట్లు ఉండవు, వాడి పాటికి వాడు హ్యాపీగా ఉంటాడు. లేదా ధనవంతుడికి వాడికి అసలు ఉండవు, వాళ్ళు ఏది చేసినా ఓకే. కానీ మధ్యతరగతి వాడు ఏవైనా చేసినా కానీ సమాజం చూపులన్నీ వాడి మీదే ఉంటాయి. వీడు ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి చదువుతున్నదా లేదా, ఆ అమ్మాయి ఎక్కడికి పోతున్నది, ఇదే వ్యవహారం అనమాట. దానివల్ల మధ్యతరగతి ప్రజలు సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు. అది కట్టుబాట్లను తెంచలేరు, కానీ రక్షిస్తుంటారు. ఆ కట్టుబాట్లు ఎటువంటివి, సమాజాన్ని ప్రేరేపించేవిగా, లేకుంటే సమాజాన్ని డెవలప్ చేసేవిగా, ముందుకు పోయేవిగా ఉండవు. ఆ ఉన్న వాటినే వీళ్ళు జాగ్రత్తగా రక్షిస్తుంటారనమాట. శ్రీమంతుల స్వేచ్ఛావర్తనక నైతిక భాష్యకారులు, శిథిలాలయాలకు పూజారులు. శిథిలాలయాలకు పూజారులు అంటే, శిథిలాలయంలో ఆయన రాశాడు కదా, మన శిథిలాలయంలో శివుడు లేడోయి, ప్రాంగణమున గంట పలుకలేదోయి అని మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాస్తారు కవిత్వం. అట్లా ఇక్కడ శిథిలాలయాలకు పూజారులు అంటే అక్కడ దేవుడు ఉండరు, ఎవరు ఉండరు, దానికి పూజారులు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే, ఒక సంఘంలో ఒక సంఘం అనేది ఒక శిథిలాలయం. దాంట్లో నిజంగా వాళ్ళ మంచి మనస్సు ఉండేవాళ్ళు కానీ, లేకుంటే డెవలప్ చేస్తాము, కొంచెం ఏమంటారంటే కొంచెం డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేదానికి లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా వాటినన్నిటిని పక్కకు పెట్టేసి అదే రకంగా ఉంటారన్నమాట. వాళ్ళ పాత పద్ధతుల్లోనే ఉంటారు. చిన్నమ్మ, వీళ్ళందరూ సగం సగం మనుషులు, మరో సగం మరుగున పడిన భయస్థులు, బాధాగ్రస్తులు. భారతం భాగవతం చదువుతారు, పాపం పుణ్యం కేటాయిస్తారు, డైలీ పేపర్ తిరగేస్తారు, జాలీగా ఉన్నట్టు నటిస్తారు, చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుకుంటారు, కప్పబడిన నిన్నటి కలలనే తలుచుకుంటారు. భారతం చదువుతారు, భాగవతం చదువుతారు, దాంట్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కానీ భారత భాగవతాలు చదివినా కూడా వీళ్ళలో మనసులో మార్పు రాదు. స్త్రీల పట్ల చదివేపాటికి చదువు, వీళ్ళు చేసేటువంటి కట్టుబాట్లు ఇవన్నీ అవే వాటికి అవి, కానీ అవి చదువుతారు కానీ వాటిని పాటించరు. తరువాత భాగవతం, పాపం పుణ్యం కేటాయిస్తారా, ఇది పాపం ఇది పుణ్యం అంటారు, కానీ నిజానికి అది ఇందులో పాపం ఉందా?
ఒకప్పుడు స్త్రీ పోయి చదువుకుంటే ఏంది చదివేది పోయేసి మగపిల్లలతో సమానంగా చదివేది ఏంది అనేసి ఇంట్లో కూర్చోబెట్టేవారు. అక్కడ పాపం పుణ్యం అనేవాళ్ళు. ఇది పాపం, ఇది పుణ్యం. ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు అందరికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎవరైనా భర్త చనిపోతే గుండు చేసి ఒక తెల్లటి ధోవతి కట్టి మూసేసి ఉండేవాళ్ళు చిన్న పిల్లలకు కూడా. దానికి కూడా ఒక సామెత కూడా పుట్టింది, దమిడి పిల్లకు దుగ్గానికి క్షవరం అని. పాపం చిన్న పిల్లలు ఉంటే వాడికి 67 ఏళ్ళు 65 ఏళ్ళు పిల్లవాడికి వాడికి ఇస్తాడు, తాతకి ఇస్తే వాడు చచ్చిపోయేవాడు. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి ముసుగేసుకొని ఉండేది, ఆ పిల్లకి గుండు కొట్టించాలి. దానికి దుగ్గానికి క్షవరం అనేవాళ్ళు అంట ఆ రోజుల్లో. ఆ విధంగా సామెత పుట్టింది. అట్లా ఆడవాళ్ళని ఏంటంటే అణగదొక్కేసారు, వాళ్ళకి వాయిస్ లేదనమాట. దాని ముందర శ్లోకాలు ఏమో నాకైతే తెలియదు, కానీ మనుస్మృతిలో ఒకటి ఉంది, నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని. కానీ దానికి ఏదో కొంత సపోర్టివ్గా కూడా చెప్తారు, తెలీదు ఆ విధంగా. కాబట్టి ఇటువంటివి ఈ సంఘంలో ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఈయన ఏంటంటే తేలికగా అలతి పదాలతో ఆయన చెబుతున్నాడు అనమాట. చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుకుంటారు, కప్పబడిన నిన్నటి కలలనే తలుచుకుంటారు. నిన్నెప్పుడో మాట్లాడుకుంటారు, మొన్నెప్పుడో, ఇంత అంటే గతంలో ఉన్నవే ఇప్పుడు చేసుకుంటున్నారు అనేదే ఈయన ఉద్దేశం. టోటల్ మీద ఏంటంటే ఏమీ మారడం లేదు, గతాన్నే వీళ్ళు దవ్వుకుంటున్నారు, దాన్నే ఆలోచిస్తున్నారు, దాంట్లో నుంచి ఆ గిరి నుంచి బయటికి రావడం లేదనేది ఉద్దేశం. హఠాత్తుగా దడుచుకుంటారు, నిఠారుగా నిలబడలేరు. వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, చల్లా చెదరైన మూగ ముత్యాలు, కల్లా కపటం తెలియని కబోది గుంపులు, తమను తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు. విద్య ఉంది, విద్యాధికుడే, కానీ ఆ విద్యాధికుడు ఎలా ఆలోచించాలో అలా ఆలోచించడు. పాత ఛాందస పద్ధతుల్లోనే ఆ భావాలతోనే ఆలోచిస్తూ స్త్రీలని అణగదొక్కే పెట్టున్నారు. అప్పటి విషయం ఇది నేను చెప్పడం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, అది పాత విషయం. ఇప్పుడు మగవాళ్ళ కంటే స్త్రీలే ఎక్కువగా అన్నిట్లో కూడా రాణిస్తున్నారు అనుకోండి. తమ చెట్టును తామే నరుక్కునే అమాయకులు, సాంప్రదాయకులు. ఇది లాస్ట్ లైన్, సాంప్రదాయకులు. ఈ సాంప్రదాయాల ఆ గిరి నుంచి బయటికి రాలేక, ఆ గట్టు దాటలేక వాళ్ళు అక్కడే నిలబడిపోయినారనమాట. ఆ సాంప్రదాయాలనే మోసుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు మగవాళ్ళు, కానీ స్త్రీలను మాత్రం మీరు ఇది దాటకూడదు, మేము చెప్పినట్టే వినాలి అనేటువంటి పద్ధతిలో ఉన్నారు వీళ్ళు. ఉన్నారు. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళిపోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు. లాస్ట్లో కంక్లూజన్ అనమాట. అమ్మా ఓ స్త్రీ, వీళ్ళంతా నీ పిల్లలేనమ్మా, వీళ్ళందరూ ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు, వాచకాల్లో నీతులు వల్లిస్తూ దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ. హరిద్రాశోభలంటే ఏందని నేను డిక్షనరీ చూసుకున్నాను. చూస్తే పసుపు పచ్చని ఏదైనా పూసినప్పుడు అక్కడ వచ్చేటువంటి శోభ. ఇప్పుడు గడపకు పసుపు పూసామనుకోండి, ఆ శోభని హరిద్రాశోభలు అంటారంట. ఇటువంటివి పదాలు చాలా ఉన్నాయి ఆయన కవితల్లో. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళిపోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు, ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు. వాచకాల్లో నీతులు అంటే నోటితో మాత్రం నీతులు చెప్తారు, కానీ చేతల్లో మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉంటారన్నమాట. ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ. అది వీడు సొంతంగా నిర్ణయం తీసుకోలేడు, సమాజాన్ని ఎదిరించలేడు, పోరాడలేడు, కానీ దానికి ఏం ముసిగేస్తాడు, ఇది ధర్మం, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్పి ఒక ధర్మమైన ముసిగేసి, తన యొక్క బలహీనతకి ధర్మం అనేటువంటి ఒక ముసిగేసి ఆయన ఉంటాడు. బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్ పేలాలి, డైనమోలు తిరగాలి, లాస్ట్లో ఆయన మారాలి అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా బరువుగా బెదురుగా ఎవరేమనుకుంటారో వీళ్ళకి మనసులో ఏమో తెలుసు చేస్తున్నది తప్పని, కానీ సంఘ కట్టుబాట్లు, పాత పద్ధతులు, సాంప్రదాయాలని విడిచిపెడితే ఏమవుతుందో అదొక భయం. వీటన్నిటి మధ్య
ఒక డైనమైట్ పేలాలి, డైనమోలు తిరగాలి అని చెప్పేసి ఈయన చెప్పాడు. ఇది నాకు తెలిసినంత వరకు ఈ నీడలు కవిత చదివి నేను తెలుసుకున్న విషయం. దీని మీద ఇంకెవరైనా సరే మీ అభిప్రాయాన్ని తెలిపితే తెలుసుకుంటాను. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఇంద్రగంటి మధుసూదన్ గారు చాలా బాగా సమీక్షించారు, వాక్యాన్ని సమీక్షించారు. అయితే దీంట్లో కవిత్వం ఉపమాలంకారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, పోలికలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లాగే సౌండ్ కూడా చాలా వినసొంపుగా ఉన్నట్టు, ఎందుకంటే కొంత లాస్ట్ అంత్యప్రాసలు కూడా కొన్ని ఉండి ఆ సౌండ్ ఎఫెక్ట్ని మనకు ఇస్తున్నాయి. ఇంకపోతే ఇక్కడ వాడాడు చూడండి, వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు కలుగుల్లోంచి బయటకు రాలేరు. ఇది కవిత్వమే. ఎందుకంటే అదేదో మన పాత సామెత ఉంది కదా, బావిలో కప్పలు అని. బావిలో కప్పలు అంటుంటాం మనం. బావిలో కప్పలు ఏంది, వాళ్ళకేం తెలియదు, కానీ అన్నీ మాకు తెలుసు, అదే ప్రపంచం అనుకుంటుంది, ఆ బాయే ప్రపంచం అనుకుంటుంది, బయట ప్రపంచం తెలియదు అనమాట. అలాంటి పోలికలు బాగున్నాయి. ఇంకపోతే అంశం చాలా మంచి అంశం కూడా. ఏంటంటే అప్పటి కాలంలో మరీ దారుణాలు చూసాం మనం. పెళ్ళిళ్ళు చిన్నప్పుడే చేస్తుంటే కందుకూరి వీరేశలింగం గారు అలాంటి వాళ్ళకందరికీ తిరిగి పెళ్ళిళ్ళు చేస్తుంటే వాళ్ళ ఇంటి ఆవరణలో అశుద్ధాన్ని కూర్చునేవాళ్ళు అనమాట. మిగతా వాళ్ళు వీడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అని, అంత భయంకరమైన పనిలో ఉంది. మీ అందరికి కూడా తెలుసు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గురించి. సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి స్కూల్కి పంపించి ఆడపిల్లలకి చదువు చెప్పమంటే ఆమె 2 చీరలు తీసుకెళ్ళేది. పోతా ఒక సంచిలో ఒక చీర పెట్టుకోబోయేది. ఇంటికాడి నుంచి స్కూల్కి పోయే దారిలో ఆ మిగతా ఆడవాళ్లే, చిత్రం ఏంటంటే ఆడవాళ్లే పేడ నీళ్ళు ఆమె చీర మీద వేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఆడవాళ్ళకి ఏం చదువు అని. అలాంటి దాంట్లోంచి అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇది దానికి ఆప్ట్గా సరిపోద్ది. నేను ఈ మధ్యకాలంలో నేను మలాలా చదివా బుక్. నేను మలాలా అనే బుక్. దాంట్లో తాలిబన్లు బడి మీద ఆడవాళ్ళు కానీ చదివితే పాఠశాలగా ఉంటే ఆ పాఠశాల మీద బాంబులు పేల్చారు. అంత భయంకరమైన సిచ్యువేషన్ అది. మనం చదవాల్సిన బుక్ కూడా. ఏంటంటే నేరుగా పల్లెల్లోకి తీసుకెళ్ళద్ది, ఆ స్వాతిలో కొండల్లోకి తీసుకెళ్ళద్ది. నేను వాళ్ళే ఉంటుంది అంతా. లాస్ట్లో అసలు వీళ్ళు తాలిబన్లు భయంకరంగా అణిచేశారు, అసలు ఖురాన్లో లేని అంశాలని దీంట్లో చెప్పారన్నట్టు అదేదో ఉంటుంది. అది అలాంటి బుక్కులు కూడా చదివితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు సిచ్యువేషన్ ఏందని. అంటే మన దగ్గర పాతవి జరిగినా ఇప్పుడు కొత్తగా కూడా ఇలా ఉన్నాయి, ఇలాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. మంచి అంశమే ఇది. దీంట్లో కూడా లాస్ట్లో ఏమన్నా అంటే వీళ్ళ మధ్యలో డైనమైట్ పేలాలి అన్నాడు. ఏదైనా అంటే అలాంటి సంస్కరణ వాళ్ళు తెలుసుకోవాలి అనే అంశాన్ని కూడా తీసుకొచ్చాడు. మంచి కవిత చదివిన మన ఇంద్రగంటి మధుసూదన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ